హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దత్తు. ఈరోజు ట్రంప్ అటు ఇటు తిరిగి చివరికి తన మిత్ర దేశమైనటువంటి దక్షిణ కొరియా మీద పడ్డాడు. విషయం ఏంటంటే ఫస్ట్ కెనడా అయిపోయింది, ఆ తర్వాత గ్రీన్లాండ్ లొల్లి అయిపోయింది, ఈయుతో టారిఫ్స్ అన్నాడు, క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళందరూ వచ్చి తీరిగ్గా బ్రహ్మాండంగా భారత్తో డీల్ సెట్ చేసుకున్నారు. తర్వాత తిరిగి 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 భారత్ అన్నాడు, భారత్పై ముందు నుంచి విషయం కక్కుతూనే ఉన్నాడు. ఒకవైపు దోస్త్ అంటాడు, మరోవైపు వాణిజ్యం, టారిఫ్స్, యుద్ధం అంటాడు. యుద్ధం అంటే ఇరాన్ లాంటి దేశంతో జరిగే యుద్ధం మన ఇండియాతో చేయడే, అంత సీన్ లేదు. కాకపోతే టారిఫ్స్ యుద్ధం అన్నమాట. అంటే నేను ఏం చెప్తే అది ప్రపంచంలో నడుస్తుంది, నేను ఏం చెప్పేదే వేదం అని అనుకున్నాడు. తన మిత్ర దేశమైనటువంటి మరి దక్షిణ కొరియా కూడా ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో పడింది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మధ్య ఒక ట్రేడ్ డీల్ అనేది ఉంది, అది ఇంకా ఒప్పందం కుదుర్చుకోలే. సో పాత ఒప్పందాన్ని కొనసాగించాలా వద్దా అని చెప్పేసి ఒక ట్రేడ్ డీల్ సెట్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళ పార్లమెంట్లో అది ఒప్పందం ఖరారు కాకపోతే లేట్ అయినందుకు గాను ఆయన ఏం చేశాడు తెలుసా, 15% నుంచి 25% టారిఫ్స్ విధిస్తాను అని చెప్పేసి బాంబు పేల్చాడు. మరి ఇప్పుడు దక్షిణ కొరియా అటు ఉత్తర కొరియా క్షిపణులకు భయపడాలా, ట్రంప్ టారిఫ్స్కి భయపడాలా? సో ముందు నుయ్యి వెనుక పోయి ఇలాంటి పరిస్థితి ఉంది. అమెరికానే ఆ దేశ బారి నుండి రక్షిస్తుంది అని చెప్పేసి నమ్మిన వాళ్ళు వాళ్ళ యొక్క డిఫెన్స్ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టేశారు. వాళ్ళు కేవలం టెక్నాలజీ అభివృద్ధిపైనే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానిపైనే దృష్టి పెట్టారు. ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశం నేర్చుకునే గుణపాఠం ఏంటంటే, ఒక ట్రంపే కాదు, ఇప్పుడు ట్రంప్ ఉంటాడు రేపు పోతాడు, కానీ ట్రంప్ లాంటి వాళ్ళు వస్తే అమెరికా లాంటి దేశ సామ్రాజ్యవాద ధోరణి ఉన్నటువంటి దేశాలకు చిన్న దేశాలంటే చులకన. కాబట్టి ఎవడి సేఫ్టీ వాడే చూసుకోవాలని చెప్పేసి ఒక బ్రహ్మాండమైన గుణపాఠం ప్రపంచంలోని అన్ని దేశాలకు అర్థమైంది. కాబట్టి ఒక్క డాలరే కాదు, డాలర్తో పాటు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కూడా మనం వెతుక్కోవాలి. ఇప్పుడు రష్యాకు సంబంధించిన $300 బిలియన్ అమెరికా స్విఫ్ట్ నుండి తొలగించి ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా ఆపేసింది. ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పుడు బాండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ యూరోపియన్ యూనియన్ సంబంధించినటువంటి $12 ట్రిలియన్ బాండ్స్ అమెరికాలో ఉన్నాయి. వాళ్ళు కొన్నారు, డబ్బులు తీసుకున్నారు. అమెరికా వాళ్ళు ఇతర దేశాలకు బాండ్లు అమ్ముకుంటూ డబ్బులు తీసుకుంటారు ఫ్రీగానే, మంచి బ్రహ్మాండంగా డబ్బులు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వపో, ఏం చేస్తావు చేసుకోపో అంటే వాడు వచ్చి వీడిని కొట్టేటట్టు లేడు. వీటి దగ్గర మిలిటరీ పవర్ఫుల్ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఎదిరించే దమ్ము లేదు, డబ్బులు వసూలు చేసుకునే కెపాసిటీ వీటికి లేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఎదురైతే కాబట్టి ఎవరి రక్షణ వాడే చూసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు జర్మనీ భారీగా మరి తన రక్షణ బడ్జెట్ని పెంచింది, జపాన్ బడ్జెట్ని పెంచింది. సో ఫ్యూచర్లో ఇతర దేశాలన్నీ కూడా ఒకవైపు టెక్నాలజీతో పాటు మరోవైపు ఈ క్షిపణులు, ఈ యుద్ధ ఆయుధాలు తయారు చేస్తూ కూర్చుంటాయి. ఇక ఒకవేళ జపాన్, జర్మనీ లాంటి దేశాలు టెక్నాలజీ నుంచి కాస్త దృష్టి పెట్టి ఇటువైపు ఈ ఆయుధాలు తయారు చేస్తూ కూర్చుంటే చైనా లాంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలు ఇక అన్ని మూసుకోవాల్సింది, అన్ని సర్దుకోవాల్సింది, అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భారత్ ఇప్పటికే కళ్ళు తెరిచింది. గత 10 ఏళ్లలో ఈ డిఫెన్స్ రంగంలో చాలా అభివృద్ధి సాధించింది. ఇంకో 10 ఏళ్లలో ఇంకా పవర్ఫుల్గా మారబోతుంది. ప్రపంచంలో ఎక్కడ లేని కొత్త కొత్త ఆయుధాలు, డిఫరెంట్ ఆయుధాలు మన వాళ్ళు కనుక్కుంటున్నారు. బయట వాళ్ళు 100 కోట్లతో ఒక ఆయుధాన్ని కనుక్కుంటే మన వాళ్ళు 10 కోట్లతోనే కనుక్కుంటారు. అంటే మన వాళ్లకు ఒక సరైన బడ్జెట్ లేదు, ఉన్న దాంట్లోనే ది బెస్ట్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. చైనా లాగా ఏవో డాకోటా వస్తువులు ఇచ్చేసి నమ్మకాన్ని కోల్పోవడం కాదు. ఇండియా అంటే ప్రపంచానికి ఒక నమ్మకం, ఒక నమ్మదగిన దోస్తు. ఇప్పుడు ప్రపంచంలో చైనా, అమెరికాని నమ్మే దేశాలే లేవు, కానీ ఇండియా అంటే ఒక నమ్మకము. ఇది మన భారతదేశ ఫారెన్ పాలసీ. సో ఇలాంటి వీడియోస్ కోసం, జియో పాలిటిక్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.